పాండుపుత్ర అర్జునికి జై హో, పాండుపుత్ర అర్జునికి జై హో, పాండుపుత్ర అర్జునికి జై హో. ఏం జరుగుతోంది అక్కడ? మహారాజా, ఒక యువకుడు అర్జునుడి కంటే గొప్పని, బహుశా అర్జునుడితో పోటీ పడటానికి అతడు వస్తున్నాడు. అంటే మన అర్జున్ని సమరానికి ఆహ్వానిస్తున్నావా యువకుడా? ఈ పోటీలు కేవలం కురువంశ రాకుమారులకి మాత్రమేనా? నేను వెడిగవా? తెలుసు ఆచార్య, ఈ పోటీ కేవలం కురు రాకుమారులకు పరిమితం. ఈ లోకంలోని మీ శిష్యుడు సాటి లేని వాడన్నారు. ఆచార్య, నేను ఈ లోకంలోని వాడిని. ఈ కారణంగా ఈ లోకంలోని ధనుర్ధారుల పరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత నా భుజస్కంధాలపై ఉన్నది. అందువలన మీరు ప్రకటించండి, అతడు కేవలం కురు రాకుమారులలో శ్రేష్ఠుడని, లేదా ముందుగానే ఆహ్వానాన్ని స్వీకరించి మీరు నేర్పిన విద్యలను ప్రదర్శించమనండి. సంబంధించే వీడు లేక ప్రగల్భాలు పలికేవాడు. చాలా క్లిష్టమైన సమస్య. ఇంతమంది ఆహుతులైన సరే ఒకవేళ పరాజయం అయితే ఈ గురువు రాజ్యం శాశ్వతంగా బలహీనమవుతుంది కదా. ఏం ఆలోచిస్తున్నారు ఆచార్య? మీకు విశ్వాసం లేనిది మీ శిష్యుడి పైన లేదా మీ శిక్షణ పైన? నీవు ఎవరో నాకు తెలిసేవు కదా. ఒక నా శిష్యరికం కోరి వచ్చిన వాడివే కదా. కాదాచార్య, మీరు చూసిన మనిషి ఆనాడే మరణించారు. ఎందుకంటే మీరు తను మీ శిష్యుడిగా స్వీకరించలేరని చెప్పారు. నీవు అదృష్టవంతుడు యువకుడా, లేదంటే నీ కుడి చేతి బొట్టని వేలు నీకు ఉండేది కాదు. గొప్ప వాళ్ళు అయ్యేటందుకు పలు మార్గాలుంటాయి. కొందరు ప్రయత్నిస్తుంటారు, మరికొందరు పన్నాగాలు పన్నుతుంటారు. అలాగే యోధుడు యుద్ధాలు చేస్తుంటాడు. అదే అంటున్నా పాండుకుమారా, అదే అంటున్నా. ఆహ్వానం తిరస్కరించడం ఈ గురువు గారికి అవమానం కదూ. ఆహ్వానం స్వీకరించు అర్జున. మామ, నాకు ఆహ్వానం అందిన వెంటనే నేను ఆ క్షణాన్ని స్వీకరించాను. పోటీ ప్రారంభించడం మాత్రమే మిగిలింది. ఈ పోటీకి ఆహ్వానించే ముందు ఆహ్వానిస్తున్న వారెవరనేది అందరికీ తెలియడం అవసరం. యువకుడా, నీవెవరో నాకు చెప్పనే లేదు. యుద్ధానికి ఆహ్వానించే ముందు నిన్ను నువ్వు పరిచయం చేసుకోవా? నీవు ఎవరు? రాకుమారిలా కనిపించట్లేదు. ఏ గొంతుకు క్షత్రియుడవు నీవు? ఆ ప్రశ్న మాత్రం అడగొద్దు కృపాచార్య. ఇంతటి సాహసి అయిన యోధుని ఈ విధముగా అవమానించడం తగదు. అవమానమా? కులము గోత్రము చెప్పుటకు నేను అవమానమని భావించుటలేదు. నేను మహామైదానముల భీష్ముల వారి రథసారథి సుసేనుడి పుత్రుడని. సూతపుత్రుడు అయి ఉండి శస్త్రవేత్త నేర్చుకునే సాహసం చేసేవా? అవును, నేను సూతపుత్రుడే. నేను మా తల్లిదండ్రులను చూసి ఎంతో గర్వపడతాను. మా తండ్రి గారు ఎంతో ప్రేమతో భీష్ముల వారి సేవలో నిమగ్నమై ఉన్నారు. మా అమ్మ అంటే నాకు ఎంతో గర్వం. ఈనాడు కూడా అందరూ అమ్మ రాధ పేరుతో రాధేయుడు అని పిలుస్తుంటే నా మనస్సు పులకించిపోతుంది. లోకంలో తన తల్లిదండ్రి గురించి చెప్పలేని వాడు ఉండగలరా? తన తల్లిదండ్రి గురించి చెప్పలేని వాడు బ్రతుకు వ్యర్థం. సూతపుత్రుడు రాకుమారుడితో ఎన్నడూ పోటీకి దిగలేరు. ఎందుకు దిగలేదు? నాలోని సామర్థ్యానికి నా జాతికి సంబంధం ఏమిటి? పర్వతాన్ని తునాతునకులుగా చేసే సముద్రాన్ని ప్రశ్నించే దాని శక్తే దాన్ని పరిచయం చేస్తుంది. శివుని శిరస్సుపై ధరించే గమన పుష్పాన్ని అడగారే అది ఎక్కడ జన్మించిందోనని, దానందమే దాని గోత్రం. మరి నన్నందరూ ప్రశ్నిస్తారు ఎందుకు? వీడిని క్షమించండి రాజుగారు. రా పుత్ర, రా, మనం వెళ్దాం. లేదు పితృదేవ, నేను ఈ క్రీడా ప్రాంగణంలో నా సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. నిస్సందేహంగా నేను అర్జునుడి కంటే శ్రేష్టమైన ధనుర్ధారులను. పుత్ర రాధేయ, మౌనం వహించు. వెంటనే ఇక్కడి నుండి బయలుదేరు. సుయోధన, మన తక్షణ కర్తవ్యం కర్ణుని వెళ్లకుండా అడ్డుకోవడం. త్వరగా నిర్ణయం తీసుకోవాలను. అటులనే మామ. ఆగాగు. ఆచార్యదేవా, ఏమంటివి? జాదేవు కూడా సూతసుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా?
నాతో చెప్తుమేమయ్యా మా వంశముడు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఊరు జీపుతుడు కాడ ఆతను పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలముని ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపరిచి మర్చిగంతి ఎందు మా తాత వ్యాసుడి ఆ వ్యాసుడు విధులైన పితామయ్య అంబికతో మా తండ్రిని పితామయ్య అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణుడని మీచే కీర్తింపబడుతున్న ఈ విదుర దేవుడి కనలేదా? ఈయనదే కులము. సందర్భోదను బట్టి క్షేత్ర బీజ ప్రాధానములతో సంకరమైన మా గురువంశం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము వాడు వ్యర్థవాదం ఎందుకు? ఆయన సుయోధన పితామహ, ఎరులా పారుల బ్రహ్మఋషుల జననములు మనం విచారించదగినది కాదు. అవును, ఇది నీవన్నట్లు ముమ్మాటికి శాస్త్ర పరీక్షే. శాస్త్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరీక్షకు అర్హులు. ఓ రాజరికమా రాజు నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామమై సంపద్గ్రామమై వెలుగొందు అంగరాజ్యానికి ఇప్పుడే ఇతని మూర్తాభిషిక్తునిగా వెంచుచున్నాను. సోదర దుశ్శాసన, అనర్గణ వ్రత ఖచ్చిత కిరీటమును వేగముగా దెబ్బు. బాబా గాంధార సార్వభౌమ సురచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనం తెప్పింపుడు. పరిజనులారా, పుణ్య భాగీరథి తోయమునందుకునుడు. కళ్యాణ పట్టులారా, మంగళతోరి రమమున సుస్వరంగా బ్రోగనిండు. వందిమాలలారా, ఈ కర్ణ మహారాజుని కైవారముగా విప్పుడు. పుణ్యగల్లారా, ఈ రాధాసుని పాద భాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది భోజన్మ సువ్రత ప్రేమాక సౌలభ్య సాధ కవచ కథితమైనది ప్రమాదించుని దేవి సకలజన మా సమక్షమున పండిత పరిశ్రమ మంచమున సర్వదా సతదా 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 ఈ కులకలక మహాపంక్యనములు శాశ్వతముగా ప్రక్షాళగా వెలిసినదా. రామిత్రమా రాధయ్య, ఈ అంగరాజ్యానికి ఇక నీవే రాజు. రాజకుమార, నీ పాదాల సాక్షిగా శపథం చేస్తున్నాను. నేటి నుంచి నా యావత్ సంపద, నా రాజ్యం, నా సామర్థ్యం, ఈ నా ప్రాణాలతో సహా సదా నీ చరణాల చెందనే ఉంటాయి. ఆగు మిత్రమా, నేడు ఈ సభలో ఉన్న వారంతా నిన్ను సూతసుతుని వలె చూశారు, కానీ నేను నిన్ను మిత్రుడి వలె భావించాను. అటువంటి నీ స్థానం నా చరణాల చెంత కాదు, నా హృదయం నందు ఉంది. కులమత భేదాలకు అతీతమీ మన స్నేహం. विश्व के कल्याण की
प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो आन भान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उधार दो आनंद है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुम गुहार दो आन भान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उधार दो आरंभ है प्रचंड